చరిత్రలో చూసాం. అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ అసత్యాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా చాలా దురదృష్టకరం. నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లే కార్యక్రమాలు. ఆ రోజు అందరికీ తెలుసు, ఎలక్షన్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని, నీ కొడుకుని అందరం ఎక్కించుకోవాలని నువ్వు పడరాని పాటలు పడి చేయరాని తప్పులు చేసి ఇళ్ల పట్టాలని, దొంగ పట్టాలని సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో ఆ పట్టాలు అర్ధరాత్రి పూట రాయిస్తూ ఉంటే మేము వెళ్ళి ఆ రోజున అక్కడ పట్టుకున్నది వాస్తవం కాదా?